నా ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా బయటికి వెళ్తే గురువు గారు పరిశుద్ధ స్లీవని ఆశీర్వదిస్తారు. మాకు తీర్థం ఉందా? తీర్థం 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 హోలీ వాటర్ తీర్థం ఉందా? సిలువామ్రాను దీనియందే లోకరక్షకుడు వేలాడెను. సిలువామ్రాను దీనియందే లోకరక్షకుడు వేలాడెను. సిలువామ్రాను దీనియందే లోకరక్షకుడు వేలాడెను. పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈ పండుగ రోజున మనము క్రొత్తగా తెచ్చుకున్నటువంటి ఈ సిలువ ప్రతిమను గుడ్ ఫ్రైడే రోజున మీరు కొని తెచ్చుకున్నారు, సిలువ మార్గము నడిపించారు. ఈ రోజున పండుగ సందర్భముగా దీనిని మన ఆలయ ఆవరణలో మనము ఏర్పరచుకోబోతూ ఉన్నాము. ఈ సమయంలో మనము ప్రత్యేకించి ప్రార్థన ద్వారా దీనిని ప్రారంభించుదాము. దయామయులగో సర్వేశ్వర, అవమానానికి చిహ్నముగా ఉన్నటువంటి సిలువ మరణము, సిలువ గురుతుని ప్రభువు ఒక విజయానికి చిహ్నముగా మరల్చగలిగారు. అటువంటి ఈ సిలువ స్వరూపాన్ని, సిలువ గురుతును, సిలువ రాణిని క్రైస్తవులైన మేము మా శరీరం మీద లేక ఆలయములో లేక మా నుదుటి మీద లేక మా మెడలో సిలువ గుర్తును వేసుకుంటూ, సిలువ స్వరూపాన్ని వేసుకుంటూ మేము క్రీస్తుకు సాక్షులముగా ఉన్నామని ప్రకటిస్తూ ఎన్నో సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా ఎందరో క్రైస్తవులు ఇలా చేస్తూ వస్తూ ఉన్నారు. అటువంటిది ఈ రోజున ప్రత్యేకించి ఈ సిలువ ప్రతిమను ఈ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో ఎవరెవరైతే ఆలయానికి వస్తారో, ఆలయం ప్రవేశిస్తారో, లేక ఈ ఆలయం ముందు అటు ఇటు వెళుతూ ఉంటారో ప్రయాణికులు, యాత్రికులు, వారందరికీ కూడా ఒక గుర్తుగా ఉండాలని, స్ఫూర్తిని వసగాలని అర్థిస్తూ ఈ మనవులను మేము మీకు మొరబెట్టుకొనుచున్నాము.
ఆమెన్. సృష్టికర్త అయిన సర్వేశ్వరుడు పిత పుత్ర పదాత్మ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. ఒక పాట పాడుకుందాం. ప్రవేశ గీతం. ఇప్పుడు అందరం కూడా అలాగే పూజా బలికి సిద్ధపడుదాం. దయచేసి వెళ్ళి మీ యొక్క స్థలాల్లో కూర్చొనగలరు. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్నావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. కష్టం దుఃఖం నన్నావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. కానా పల్లెలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. కానా పల్లెలో తోడ్పడిన తల్లి, మా జీవితాన తోడుగా రావా. నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి మా కోసం ప్రార్థించు మా తల్లి. నీ ప్రేమ మాపై ప్రసరింపజేసి మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. అమ్మా అమ్మా మేరీ మాతా, మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. సిలువా క్రింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. కష్టం దుఃఖం నన్నావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. కష్టం దుఃఖం నన్నావరింప మా కోసం ప్రార్థించు మా తల్లి. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.
అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా అమ్మా అమ్మా మేరీ మాతా మా కోసం ప్రార్థించు మేరీ మాతా. సోదరి సోదరులారా, మరియమాత పూజిత మాసంలోని చివరి రోజున మనం ప్రవేశించి ఉన్నాం. ఈ చివరి రోజును అత్యంత వైభవంగా మనందరికీ తల్లి ఆపదలో అవసరాలలో సహాయము చేసే సహాయమాత పరిశుద్ధ కన్య మరియను మనం గౌరవిస్తూ కొనియాడుతూ ఇదిగో ఈ మే 31వ తేదీని మనం ఘనంగా జరుపుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ పవిత్రమైనటువంటి ప్రార్థన కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని సమర్పించుటకు మన సంఘానికి, మన విచారణకు విచ్చేసినటువంటి పెద్దలు, గురువర్యులు, ఈపూరుపాలెం విచారణకర్త, విచారణ గురువు ఫాదర్ సిఏ లాజరు గారికి, అలాగే మన మధ్యలో డీకనుగా పనిచేసి దేవుని ఆశీర్వాదముతో గురువుగా అభిషేకింపబడినటువంటి మన ప్రియతమ సహోదరుడు ఫాదర్ జి పీటర్ గారికి మనందరి తరపున హృదయపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ అందరం కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానించుకుందాం. మరి పూజా బలిని ప్రారంభించేదానికి ముందు ఇరువురు గురువులు కూడా పరిశుద్ధ మరియ తల్లి స్వరూపానికి ధూపాన్ని వేసి పూలమాలతో తల్లిని అలంకరింపవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. ధూపం ఉందా? ముప్పై రోజులు ఆమెకు లైట్ పెట్టాం, ఈరోజు మాత్రం పెట్టలా. సమీ పీటర్ కిరీటాన్ని కూడా సర్దు. కిరీటం సర్దు. అంతేనా? సరే, ఓకే, వదిలే, లీవ్ ఇట్. ధూపం ఏంటి స్వామి?
ఇప్పుడు నూతన గురువులు గురుశ్రీ ఫాదర్ పీటర్ గారు పవిత్ర దివ్య పూజా బలిని మనందరి నిమిత్తమై మన సంఘం నిమిత్తమై సమర్పిస్తారు. ఈ పవిత్రమైన పూజా బలిని ఈ రోజును మన సంఘమంతా కలిసి ఆ మరియ తల్లిని కొనియాడుతూ ఉన్నాం. అన్ని కుటుంబాలు కలిసి ఆ తల్లిని కొనియాడుతుండగా మన సంఘాన్నంతటిని కూడా ఆ తల్లి ప్రార్థన ద్వారా, మరియమాత వేడుదల ద్వారా దయగల దేవుడు దీవించి అందరి కుటుంబాలలో ఆయురారోగ్యములు ప్రసాదించాలి, అందరి కుటుంబాలలో శాంతి సమాధానములు వసగాలని కొనియాడుతున్నటువంటి మనందరినీ ఆ తల్లి ద్వారా దేవుడు అపారంగా దీవించాలని ఈ పూజా బలిలో ప్రార్థించుదాం. అలాగే ఏరువ పాల్ ప్రీతం రెడ్డి, అంకితారెడ్డి, షౌర్ రెడ్డి, లిల్లీ మేరీ ఈ కుటుంబానికి మంచి ఆరోగ్యం దయచేయమని వారి కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేద్దాం. భీమవరపు అలక్సు, లూర్దుమాత కుటుంబాన్ని దేవుడు దీవించి వారి కుమారులు చైతన్య కుమార్, లావణ్య కుమార్లను ఆశీర్వదించాలని, లావణ్య కుమార్ గురు తర్ఫీదు పొందు సమయంలో దైవ సహాయంతో వారు ఒక మంచి గురువుగా అభిషేకం పొందాలని, చైతన్యకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి కుటుంబాన్ని దీవించాలని ఈ పూజా బలిలో మనం ప్రార్థించుదాం. అలాగే సోదరి సోదరులారా, అనారోగ్యంతో బాధపడు వారందరికీ ఆరోగ్యమాత అయినటువంటి మన మరియ తల్లి ప్రార్థన ద్వారా దేవుడు దీవించి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ బసంగారి బాబు, బసంగారి జ్యోతి, మరియ సందీప్, గ్రేస్, అక్షయ, మరియమ్మ ఈ కుటుంబాన్ని ఆశీర్వదించమని మరియ తల్లి ప్రార్థన ద్వారా వీరందరికీ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ మరియ సందీప్ 10వ తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాస్ అయినందుకు దేవునికి స్తోత్రముగా ఈ పూజా బలిని సమర్పిస్తూ జూన్ 3వ తేదీ గ్రేస్ అక్షయ పుట్టినరోజు సందర్భంగా దేవుడు ఆ బిడ్డను దీవించాలని కోరుకుంటూ వారు చేస్తున్న వ్యాపారము అభివృద్ధి జరగాలని, వ్యవసాయం కలిసి రావాలని ఈ పూజా బలిలో ఆ కుటుంబం నిమిత్తమై మనమందరము ప్రార్థించుదాం. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, జేసు తిరుహృదయ వేటపాల విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ మరియమాత ప్రార్థనా సహాయము ద్వారా ఆ దేవాతి దేవుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ నిండుగా, మెండుగా, హేరాళముగా, 30దంతలుగా, మరి 60దంతలుగా, మరి 100అంతలుగా ఫలింపజేయాలని, ప్రతి బిడ్డలను ఆశీర్వదించాలని ఈ దివబలి పూజను సమర్పిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము,
చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇలా కలుగునుగాక, కలుగునుగాక, ఇలా కలుగునుగాక. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. ఏలిన వారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము గణపరచుచున్నాము. మీ దయలీలలో కోరెదము, మిమ్ము గణపరచుచున్నాము. మీ దయలీలలో కోరెదము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. జనికైక పుత్రుడా ఏలినవార పిత ప్రియ సుతుడా, సర్వేశ్వరుని ఓ దివ్య గోరె పిల్ల, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, లోక పాపములను హరించుటకై భూమిలో వెలసిన మా ప్రభువా, మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. పితగుడి ప్రక్కన మహాఘనతతో కూర్చున్నవారా, మా నేత్రములను తెరిపించు సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము, మిమ్ము
పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మీ ఘనమును గూర్చి చాటెదము మీ దయనీలలో కోరెదము మీ ఘనమును గూర్చి చాటెదము మీ దయనీలలో కోరెదము మౌనతమున సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక ఘన మహిమా కలుగునుగాక మౌనతులు మీరు కరే పరిశుద్ధ దేవా మహోన్నతులు పావన శ్రీ యేసువా మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము మిమ్ము పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించుచున్నాము పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుని తన గర్భమందు మోయుచున్న పరిశుద్ధ కన్య అయిన మరియమాతకు ఎలిజబెతును సందర్శింపవలనడు ప్రేరణను కలిగించితివి. పవిత్రాత్మ ప్రేరణలను నమ్మక పాత్రముగా ఆలకించుచు మరియమాతతో కలిసి నీ కీర్తిని శ్లాఘింతుముగాక. నిత్యము నీ వైభవమును స్తుతించు భాగ్యమును మాకు ప్రసాదింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు. మొదటి పట్టణము జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 18వ వచనం వరకు. సియోను కుమారి ఆనందనాదము చేయుము, ఇశ్రాయేలీలు హర్షధ్వానము చేయుము. యెరూషలేము కుమారి నిండు హృదయముతో సంతసించుము. ప్రభువు నీ దండము తొలగించెను, నీ శత్రువులను చెల్లాచెదరు చేసెను. ఇశ్రాయేలు రాజైన ప్రభువు నీ నడుమనున్నాడు కావున నీవు ఇక ఏ కీడుకు భయపడనక్కరలేదు. ప్రజలు యెరూషలేముతో సియోనులోను నీవు భయపడకుము. భీతి వలన నీ చేతులు క్రిందికి వేలాడనక్కరలేదు అని పలుకు రోజులు వచ్చుచున్నవి. నీ దేవుడైన ప్రభువు నీ నడుమనున్నాడు. ఆయన బలము వలన నీకు విజయము కలుగును. ఆయన నిన్ను గాంచి ఆనందించుచున్నాను. ప్రేమతో నీకు నూతన జీవమును వసుగును. నిన్ను తలంచుకొని సంతోషముతో పాటలు పాడును. ఉత్సవ దినమున వలె ఆనందించును. ఇది ప్రభువు వాక్కు. ఈశ్వరునికి వందనము. మరియమ్మా బలి తెలివైన వాడే మరియమ్మా,
చక్కని వాడే మరియమ్మ బలి తెలివైన వాడే మరియమ్మ నీ ముద్దుల కొడుకు బాలయేసువు మనసరిగిన వాడే మరియమ్మ చక్కని వాడే మరియమ్మ బలి తెలివైన వాడే మరియమ్మ నీ ముద్దుల కొడుకు బాలయేసువు మనసరిగిన వాడే మరియమ్మ నీ గర్భమునే తన వాసముగా మార్చి నీలో నవమాసాలు నివసించాడే నీ గర్భమునే తన వాసముగా మార్చి నీలో నవమాసాలు నివసించాడే ఆ గర్భము నుండి బాలయోను దీవించి సందేశమిచ్చాడు గంతులు వేయించాడే చక్కని వాడే మరియమ్మ బలి తెలివైన వాడే మరియమ్మ నీ ముద్దుల కొడుకు బాలయేసువు మనసరిగా వాడే మరియమ్మ చక్కని వాడే మరియమ్మ బలి తెలివైన వాడే మరియమ్మ నీ ముద్దుల కొడుకు బాలయేసువు మనసరిన వాడే మరియమ్మ ఎలిజబెత్తుతో నీవు ధన్యురాలవని దేవదూతను బిరుదును ఇప్పించాడే ఎలిజబెత్తుతో నీవు ధన్యురాలవని దేవమాతను బిరుదును ఇప్పించాడే ఎవరు కాదనగలరు నీ పుత్రుని నిర్ణయం తరతరాలకు జరగని దైవ నిర్ణయం చక్కని వాడే మరియమ్మ బలి తెలివైన వాడే మరియమ్మ నీ ముద్దుల కొడుకు బాలయేసువు మనసరిగిన వాడే మరియమ్మ చక్కని వాడే మరియమ్మ బలి తెలివైన వాడే మరియమ్మ నీ ముద్దుల కొడుకు బాలయేసువు మనసరిగిన వాడే మరియమ్మ అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు హల్లెలూయా 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 దేవుడు లోకమునెంతో ప్రేమించెను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను దేవుడు లోకమునెంతో ప్రేమించెను తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను హల్లెలూయా 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 అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము ఏలిన వారు మీతో ఉన్నారు హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము
39 నుంచి 56 వచనముల వరకు. ఆ రోజులలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకరియా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెతమ్మకు వందనవచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెతమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెతమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముతో గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నముగా వించెను. అధిపతులను ఆసనమున నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ముందుగా
మీ విచారణ గురువు కరుణాకర్ స్వామిని వెంటనే నెల్లూరులో ఉన్నటువంటి పెద్ద గుడికి కానీ లేక ఒంగోలులో ఉన్న పెద్ద చర్చికి కానీ పంపాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇంత ఉత్సాహంగా, ఇంత ఘనంగా, ఇంత డెకరేషను, లైటింగ్ ఉంటుందని నేను ఎదురు చూడలేదు. ఈరోజు ఉదయాన్నే లేవగానే ఈరోజు మరియమాత పండుగ, పెద్ద పండుగ, ప్రపంచవ్యాప్తంగా అంతలెక్క ఘనంగా కొనియాడుతూ ఉంటారు. కాబట్టి నేను కూడా ఈరోజు పూజలో పాల్గొంటే బాగుంటుందని ఉదయం కరుణాకర్ స్వామికి ఫోన్ చేశాను. ఆయన అయితే నన్ను పిలవలేదు. ఆ మరియ తల్లి నన్ను ఇక్కడ రప్పించుకునింది. మరియమ్మ ఎలిజబెత్ అమ్మను సందర్శించే ఆ సంఘటనను మనము ఈరోజు పండుగ కొనియాడుతూ ఉన్నాము. ఇది మన జపమాలలోని సంతోష దేవరహస్యములోని 2వ దేవరహస్యము. ఇది ఒక గొప్ప పరమ రహస్యము ఇందులో దాగి ఉన్నది. దేవుని అనుగ్రహానికి పాత్రులైన ఇరువురు ధన్య స్త్రీల కలయికలో ఒక అద్భుతమైన దేవుని ప్రణాళిక దాగి ఉన్నది. ఈ సంఘటన మరియమాతలోని ఔదార్యానికి ఒక మచ్చుతునక మాత్రమే. అప్పుడు ఎలిజబెత్ పలికిన వందన పలుకులు కొన్ని శతాబ్దాల తరబడి విశ్వమంతా ఘోషిస్తూ ఉన్నాయి. ఆ మాటలు ఇలా ఉన్నాయి: స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను అని మరియమ్మ ఎలిజబెత్ అమ్మను పొగిడింది. ప్రభుని వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని శ్లాఘించినది. మన కథోలిక సాంప్రదాయములో మరియ తల్లి పట్ల భక్తి ప్రకటించుట, ఆ తల్లి మధ్యవర్తిత్వము చేయుట, ఆమె ద్వారా, ఆమె ప్రార్థనల ద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుట మనకందరికీ తెలుసు. మే నెలను మరియమాత పూజిత మాసముగా జపమాలలతో, భక్తి కార్యములతో గడిపిన మే మాసములోని చివరి దినము ఈరోజు. నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తూ ఉన్నాయి. ప్రతిరోజు మే మాసము గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, తేరు ఊరేగింపుతో ప్రదక్షిణ చేస్తూ, జపమాల ప్రార్థిస్తూ, మరియ తల్లి యొక్క అద్భుతాన్ని చదివి వినిపిస్తూ, అలా ప్రతిరోజు ఒక కుటుంబం వారు ఆ పండుగను నిర్వహించడము ఇలా చేస్తూ వస్తారు. చివరి రోజున 31వ తారీఖున చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటారు. నేను 8వ తరగతి పూర్తి చేసుకొని 13 సంవత్సరాల కాలంలో మైనర్ సెమినార్లు చేరినప్పుడు నెల్లూరులో 1 సంవత్సరం పాటు తెలుగు, ఇంగ్లీష్ నేర్పించారు. ఆ తర్వాత మరుసటి సంవత్సరాన మెట్రికులేషన్ చదవడం జరిగింది. నేను తెలుగు చదవడము, రాయడం నేర్చుకున్న తర్వాత ఇట్లా సెలవుల్లో మా ఊరు వెళ్ళినప్పుడు అప్పటి వరకు తమిళంలో చదివేవారు. ప్రతిరోజు మరియమాత పూజిత మాసంలోని అద్భుత కార్యాలను. అప్పుడు మా ఊర్లో ఉన్న విచారణ గురువు, ఆయన తెలుగు ఆయనే, అనంతపురం జిల్లా నుండి ఎన్నో సంవత్సరాలుగా మా విచారణలో ఉన్నాడు. ఆయన నాకు స్ఫూర్తి, నేను గురువు అవ్వడానికి. ఆయన నాకు తెలుగు వచ్చని తెలుసుకొని మరియమాత పూజిత మాసం పుస్తకం తీసుకుని వచ్చి, ఇదిగో నీవు ఈ రోజు నుండి 30 రోజుల పాటు నువ్వే చదవాలి, అప్పుడే నీకు నేను లెటర్ ఇస్తాను తిరిగి సెమినార్కి వెళ్ళేటప్పుడు, లేకుంటే నువ్వు గుడికి రాలేదని నేను లెటర్ రాస్తానన్నాడు. సరే ఒప్పుకొని ఆ రోజు నుండి ఆ నెల పాటు నేను తెలుగులో చదువుతూ వచ్చాను. అలా ప్రతి సంవత్సరం మే మాసంలో సెలవులకు వెళ్ళినప్పుడు
నేను కూడా తెలుగులోనే ఇలా చదువుతూ వచ్చాను. ఎలా మనకు వెంకట్రావు ఉపదేశి జపమాల తర్వాత చదివాడో అదే విధంగానే నేను చదువుతూ వచ్చాను. ఈరోజు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ సందర్శించిన ఆ సంఘటనను ఉత్సవముగా స్మరించుకుంటూ పండుగ చేసుకోవడము ఆనందదాయకము, సంతోషించవలసిన రోజు. మీకు అందరికీ కూడా ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను. గాబ్రియల్ దూత ద్వారా శుభవర్తమానాన్ని పొందిన మరియ తన బంధువైన ఎలిజబెత్ అమ్మ కూడా దేవుని వరము చేత గర్భము దాల్చిందని తెలుసుకొని త్వరగా పయనమై మరియా ఆమె దర్శించడానికి వెళ్ళినది. అక్కడ ఎలిజబెత్ అమ్మతో తన సంతోషాన్ని పంచుకోవడమే కాక ఆమెకు సహాయపడాలని, తోడుగా ఉండాలని ఆ తాపత్రయమే మరియమ్మను ఆమె వద్దకు నడిపించింది. ఇక్కడ వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలోని ముఖ్య అంశాలు: ఒకటి, దేవుడు వారి ఇరువురి పట్ల చేసిన ఘనకార్యాలకు, మహత్తరమైన ఆశీర్వాదాలకు ప్రభువుని స్తుతించి పొగడము. రెండవది, తమ గొప్పతనాన్ని గాక ఇరువురు పరస్పర మంచితనాన్ని గురించి, తమను దీవించిన ఆ దేవుని గురించి ముచ్చటించుకోవడము. మరి మనము కూడా ప్రతిరోజు ఎంతోమందితో ఎన్నో విషయాలను గురించి మాట్లాడుతూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటాము. మన సంభాషణలలో ఇతరుల మంచిని గురించి, దేవుని దీవెనల గురించి మాట్లాడేలా మనము జాగ్రత్త పడదాము. మరియ తల్లిని మన కొరకు, మన కుటుంబాల కొరకు ప్రార్థించమని వేడుకుందాము. మిమ్ములను, మీ కుటుంబాలను, మీ ఇరుగు పొరుగు కుటుంబాలను యేసు ప్రభువు దీవించి కాపాడునుగాక. ఆమెన్. ఇప్పుడు మనమందరము నిలబడి విశ్వాస సంగ్రహమును వేడుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకాసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ నుండి పుట్టెను. పోల్చుకు అతని అధికారముకు లోనై పాటుపడి సేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు ఎక్కి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. అందరు కళ్ళు మూసుకొని చేతులు జోడించి మన విన్నపములను ఆ దేవాతి దేవునికి తెలియజేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మా తిరుసభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపును, మరదే విధముగా మా నెల్లూరు మేత్రాసమును పరిపాలిస్తున్నటువంటి ఎండి ప్రకాశం పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ అపారమైన ప్రేమ వరాలను, కృపావరములను వారందరిపైన కుమ్మరించి వాక్య పరిచర్యను ప్రపంచ నలుమూలలా వ్యాపింపజేసే భాగ్యాన్ని వారందరికీ అధికముగా దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా.
ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయగల తండ్రి, మా రాష్ట్ర రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులను మీ చేతులలో అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి మమ్మల్ని పరిపాలించుటకు ప్రజలందరినీ ఏకతాటిగా తారతమ్యము లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒకే తాటిపైన నడిపించుటకు కావలసినటువంటి సరైన నాయకులను ఎన్నిక చేసి వారిని మంచికి పాటుపడేలాగా వారినందరినీ మీరు తీర్చిదిద్దమని, తయారు చేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తి గల సర్వేశ్వర, ప్రపంచంలో ఉన్నటువంటి యువతి యువకుల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారు ఎటువంటి చెడు ప్రయాణించకుండా, చెడు మార్గంలో ప్రయాణించకుండా, మరి మీకు ప్రియమైన బిడ్డలుగా, మీకు తగిన బిడ్డలుగా, మిమ్మల్ని మెచ్చే వారిగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. మరి అదే విధముగా వారి భవిష్యత్తులో ఒకనాడు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించే భాగ్యాన్ని ఈ యువత యువకులందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి అదే విధముగా అలనాడు సొలొమోనుకు ఏ విధంగానైతే రాజ్యమును పరిపాలించుటకు జ్ఞానమును దయచేసి ఉన్నావో, అటువంటి జ్ఞానమును, జ్ఞాపక శక్తిని చదువుతున్నటువంటి చిన్నారి బిడ్డలకు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి యువత యువకులందరికీ దయచేసి వారిని మంచి భవిష్యత్తు వారికి దయచేయమని ప్రార్థిస్తూ అందరూ మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. దయగల తండ్రి, జేసు తిరుహృదయ విచారణ, వేటపాల విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరి కోసం వారినందరినీ మీ పాదముల చెంత అర్పిస్తున్నాను, సమర్పిస్తున్నాం. ప్రభువా, వారి పనుల యందు, వారు చేసే ప్రతి పని యందు మీరు ముందుండి నడిపించి వారికి ఆధ్యాత్మికంగా మరి ఆర్థికంగా అన్ని విధాలుగా మీరు సహాయం చేసి వారికి ఇప్పటి వరకు మీరు తోడుగానున్నారు, నీడగానున్నారు, అండగానున్నారు. మరి అదేవిధముగా రానున్నటువంటి రోజులలో కూడా వారికి తోడుగా, నీడగా, అండగా ఉండి వారు చేసేటువంటి ప్రతి పనిలో, అన్ని విషయంలో మీరు తోడుగా, నీడగా ఉండి వారికి సహాయం చేసి మీ బిడ్డలుగా జీవించట వరకు సహాయం చేయమని, వారికి మరింత విశ్వాసమును దయచేయమని ప్రార్థిస్తూ అందరూ మా ప్రార్థన ఆలకించుమా, ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన్నించుమో స్వామి నా కోరిక, మనసారందుకో ఈ కానుక. మన్నించుమో స్వామి నా కోరిక, మనసారందుకో ఈ కానుక. నగరంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించుమో స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ఆబేలుని అర్పణము నీకే ప్రియము, మెల్కీసెదెకుని యాగము నీకే ఘనము. ఆబేలుని అర్పణము నీకే ప్రియము, మెల్కీసెదెకుని యాగము నీకే ఘనము. పేదవారి కానుకలే నీకు మోదము, పేదవారి కానుకలే నీకు
తీర్చగలను. మన్నించును స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. నాకున్నదంతా నీవే కదా, నా తనము నా మనసు నీవే కదా. నాకున్నదంతా నీవే కదా, నా తనము నా మనసు నీవే కదా. నా జీవితమంతా నీవే కదా, నా జీవితమంతా నీవే కదా. ఏమి అగలను, ఏమి అగలను, ఏమి ఇచ్చి నీ రుణము ఎలా తీర్చగలను. మన్నించును స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించును స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువా, వారి నామస్తుతి మహిళ కొరకును, మన యొక్కయు వారి సత్య తెలుసబైకయు ప్రయోజనం కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము అర్పించుచున్న ఈ రక్షణ బలి సర్వాధికారివైన నీకు అంగీకారముగా నుండునుగాక. నీ జనితైక కుమారుని పరమ పవిత్ర మాత యొక్క సఫర్యలు నీకు అంగీకరించినట్టులా మా అర్పణమును కూడా కనికరముతో స్వీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్యక అయిన మరియమాతను సంస్మరణమును కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపజేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన నీవు బోధిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములు నిన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి.
అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములనేకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా హోసన్నా 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 పెదవినందు మగుడని పొంగిపోవలగా దావీదు స్తుతులకు సాన పాడగా పెదవినందు మగుడని పొంగిపోవలగా దావీదు స్తుతులకు సాన పాడగా దూతల స్తుతిగానముతో స్వర్గవాసులందరితో స్వర్గవాసులందరితో దేవాది దేవునకు స్తుతులు పాడుదాం, దేవాది దేవునకు స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. ధన్యులు ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నందగా. ధన్యులు ప్రతి వారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నందగా. నదులను సరళను గాలిలో మేఘమును నదులను సరళను గాలిలో మేఘమును భూలోకవాసులతో స్తుతులు పాడుదాం, భూలోకవాసులతో స్తుతులు పాడుదాం. హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ
ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతోనూ మమ్మును మోక్ష భాగ్యమును వారసులము చేయము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు. ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా ప్రకాశం పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దెసలా చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆయన ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందనుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దైవానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరము సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద ఉండండి, మా మీద ఉండండి, మా మీద ఉండండి,
మా మీద దయగా ఉండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి, మాకు సమాధానము ఇవ్వండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభువు, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను. మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యం పొందుదును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. దేవాతి దేవుడు దేవుని పుత్రుని పొందు జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు దేవాతి దేవుని విందు, దేవుని పుత్రుని పొందు జీవాన్ని వసగే విందు, అమృతమూర్తిని పొందు. ప్రేమను పంచును జీవమును ఇచ్చును, ప్రేమను పంచును జీవమును ఇచ్చును. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. జన పాప దోషము తొలగించగా జగమేదు దైవము తెంచెను. జన పాప దోషము తొలగించగా జగమేదు దైవము తెంచెను. పరిపూర్ణ రీతిగా జీవించుచు అత్యంత ప్రేమతో తను ఇచ్చెను. పరిపూర్ణ రీతిగా జీవించుచు అత్యంత ప్రేమతో తను ఇచ్చెను. త్వరగా రండి జీవము పొందండి, త్వరగా రండి జీవము పొందండి, జీవన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా. జీవామృతాల రుధిరమును మన కోసమే ఇలా జయించెను. జీవామృతాల రుధిరమును మన కోసమే ఇలా జయించెను. ఆత్మీయ ఊపిరి అందించదలచి బలియందు మన కొరకు చిందించెను. ఆత్మీయ ఊపిరి అందించదలచి బలియందు మన కొరకు చిందించెను. త్వరగా రండి జీవము పొందండి, త్వరగా రండి జీవము పొందండి, త్వరగా రండి దీవెన పొందండి, దీవెన పొందండి. ఆనందమయమైన ఈ విందులో పాల్గొందము రండి ప్రజలారా.
ఆనందమయమైన వీడిన పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ప్రభుని తరువుగా మారిన ఈ వేళ జీవారం ప్రేమాహారం నాకు పంచువేళ జీవారం ప్రేమాహారం నాకు పంచువేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడిన పరమేశ్వరుడు నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ద్రాక్షారసమే ప్రభు నిరుదురమై మాయన ఈ వేళ ద్రాక్షారసమే మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ మహిమాన్వితమై అమృతరసమై అందే శుభవేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పవిత్ర శ్రీ సభ నీ ఘనతను కీర్తించునుగాక. ఏలయన సర్వశక్తిమంతుడవైన నీవు నీ విశ్వాసులకు ఘన కార్యములను చేసితివి. గుప్తముగానున్న క్రీస్తు సాన్నిధ్యమును ప్రప్రదముగా గ్రహించిన స్నాపకుడైన యోహాను ఆనందముతో గంతులు వేసెను. అటులనే ఈ పరమ ప్రసాదమునందు సదా వాసమయున్న క్రీస్తును శ్రీసభ సంతోషముతో స్వీకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సోదరి సోదరులారా, ఒక్క 5 నిమిషాలు దయచేసి కూర్చోండి, ఎక్కువ సమయం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువులో ప్రియులకు సోదరి సోదరులారా, కొనియాడినటువంటి మన జేసునగర్ సంఘస్థులు, మన జేసునగర్ సంఘస్థులందరికీ కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదములు తెలియపరుచుకుంటూ ఉన్నాం. 1వ తేదీ నుంచి ఎంతో సహాయం చేశారు. ధన సహాయం కావచ్చు, ఈ గుడిని శుభ్రం చేయడం కావచ్చు, అలంకరించడం కావచ్చు, ఇక్కడ ఏర్పాట్లను చేయడం కావచ్చు, అన్నిట్లో మీ సహాయమే, నాదేమీ లేదు. అంతా మీ మంచితనం, మీ సహాయం, మీ యొక్క ఉదార గుణం. కాబట్టి మొట్టమొదటిగా జేసునగర్ సంఘస్థులందరికీ ఈ 31 రోజులను ఘనంగా భక్తిగా అర్థవంతముగా కొనియాడినటువంటి మన జేసునగర్ తెలియపరుస్తూ ఉన్నాం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. తరువాత ఈ 31 రోజుల పాటు జరిగినటువంటి కార్యక్రమాలకి ముందుండి అన్ని ఏర్పాట్లు చేయించినటువంటి వారు మన మధ్యలో ఉన్నటువంటి జేఎంజే మఠకన్యలు సిస్టర్ ప్రకాశమ్మ, వారికి సహాయకురాలుగా ఉన్నటువంటి సిస్టర్ సుజాత, వీరిరువురు కూడా మరి అన్నిటిలో కూడా వారు ఉండి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ప్రతిరోజు పూజాబలి, జపదండ, పూజిత మాసపు ప్రార్థన బాగా జరిగేదానికి వారి శ్రమ ఎంతో ఉంది. కాబట్టి వారికి మన సంఘం తరపున, నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. తరువాత 3వది అతి ముఖ్యమైనది, ఈరోజు లేదా ప్రతిరోజు ఇక్కడ చీలు వేయడం, శుభ్రం చేయడం, చిమ్మడం
కడగడం, చెట్లకు నీళ్లు పెట్టడం, ఇవన్నీ చేసినటువంటి వారు మన జేసు నగర్ పిల్లలు, అదే సమయంలో యువకులు. వారే ముందుండి అన్నీ కూడా చేస్తూ వచ్చారు. మనం ఏది చెప్తే అది చేస్తూ ఉన్నారు. చిమ్మమంటే చిమ్ముతారు. ఏదైనా సిస్టర్లు కానీ నేను కానీ ఏది చెప్తే అది చేస్తూ అన్నీ కూడా వారి కష్టమే సోదరులారా. కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్ డెకరేషన్ కానీ బయట తేరు, మనం తర్వాత తేరు అలంకరణ, తేరు ఊరేగింపు చేయబోతున్నాం. ఈ ఏర్పాట్లన్నీ చేసినటువంటి వారు మన యువకులు. వీరందరికీ నేను రేపు రాబోయే ఆదివారం ప్రత్యేకంగా వారిని పేరున వారిని గుర్తించాలి, వారికి థ్యాంక్స్ చెప్పాలా. ఈరోజు సమయం లేదు, మనం వెంటనే తేరు తిరగాలి. కాబట్టి నేను సహాయం చిన్న వీళ్ళకి ఇచ్చాం. వీళ్ళే కాదు, వీళ్ళకి సహాయం చేసినటువంటి ప్రతి యూత్కి, వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, కానీ పనిచేసిన వాళ్ళు వెనకాల చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ పేరున రేపు ఆదివారం మనం వాళ్ళని ప్రత్యేకంగా గుర్తించి పూజా బలిలో వారికి మనం వందన సమర్పణ చేస్తాం. చప్పట్లు కొట్టి మరి వారందరినీ మనం అభినందిద్దాం. తర్వాత శిలువ స్వరూపం చూసాం. మాకు ఖాళీ శిలువ ఉంది. ఏ విధంగా ప్రభువుని అక్కడ ఏదో ఒక విధంగా పెట్టాలి అన్నటువంటి కోరిక ఉంది. దేవుని కృపను బట్టి ఇదిగో ఆ విధంగా ఆ ప్రభుని శిలువ స్వరూపం మనం తెచ్చుకోగలగడం, దానికి పెద్దలు సహాయం చేయడం, మరి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాం. తరువాత మన చర్చి పేరు కూడా మార్చాం. పాత బోర్డును తీసి ఆ కొత్త ప్రింట్ వేయించి పెట్టాం. దానికి రావులపల్లి రాజారావు, రమేష్, ఇవి మనకు సహాయం చేసినందుకు రమేష్, రాజారావు వీరిద్దరికి. తర్వాత ఈరోజు ప్రసాదం తెచ్చారు. అలాగే బాబు వాళ్ళ కుటుంబం కటారిపాలెం నుంచి వాళ్ళు కూడా ప్రసాదం తెస్తాం ఫాదర్ అని నాకు ఫోన్ చేసి చెప్పారు. కాబట్టి మంచి మనసుతో ఈరోజు మనందరికీ ఆ మరియ తల్లి యొక్క ప్రసాదాన్ని వాళ్ళు తెచ్చినందుకు అకాయపాలెం సంఘస్థులకి, సంఘ ఉపదేశి వెంకట్రావు గారికి, అలాగే బాబు వాళ్ళ కుటుంబానికి, వచ్చినటువంటి మిగతా గ్రామస్తుల తరపున, సంఘం తరపున, నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక సోదరులారా, చివరిగా మన మధ్యకు వచ్చినటువంటి, చివరిగా అంటే తక్కువ అనుకో, మనం పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు, రానని చెప్పడు. మరి ఈరోజు వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి ఆ సామానంతా తెచ్చుకునేది ఎందుకులే అని నేను పిలవాల. కానీ వారే ఈరోజు ఉదయం ఫోన్ చేసి పూజకు వస్తాను కరుణ అన్నప్పుడు సంతోషం. గురువులు లేరబ్బా అనుకుంటుంటే గురువు దొరికాడు మనకు, పెద్ద గురువు. కాబట్టి మన ఫాదర్ లాజరు గారికి, అలాగే మన దగ్గర డీకనుగా పనిచేసి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఎలాంటి రిమార్కు లేకుండా వెళ్ళి మంచి గురువుగా అభిషేకాన్ని పొంది ఈ రోజున మన యొక్క ఆహ్వానం మేరకు మన మధ్యకు వచ్చినటువంటి నూతన గురువు, దేవుని యొక్క అభిషేకాన్ని పొందినటువంటి గురువు రెవరెండ్ ఫాదర్ జి పీటర్ గారు, వారు కూడా ఈరోజు ముఖ్య అతిథిగా మన మధ్యకు వచ్చారు. కాబట్టి వీరిరువురిని మరి మనము అభినందిద్దాం, వారిని గౌరవించుదాం, వారి ప్రార్థన సహాయాన్ని కోరుకుందాం. ఇలాగే ఎల్లప్పుడూ కూడా ఒకరికొకరం తోడుగా ఉంటామని మేము మాట ఇస్తూ మరి మన మధ్యకు వచ్చినటువంటి ఈ ఇరువురు గురువులని చిన్న బహుమతిని మన సంఘం తరపున ఇచ్చి వారికి మనందరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియపరచుదాం. సోదరులారా, పూజ అయిన వెంటనే పరిశుద్ధ మరియ తల్లి తేరు ఊరేగింపు మనం ప్రారంభించుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఈ ఊరేగింపులో పాల్గొనాలి, భక్తిగా మనం చేసుకోవాలా. చాలా సమయం వెచ్చించాం అలంకరించేదానికి. ఇది స్టేజ్ కానీ, తేరు కానీ, ఈ ఆవరణం కానీ
చాలా సమయం చాలామంది కష్టపడి పనిచేశారు. కాబట్టి ఈ కష్టానికి ఫలితం దక్కాలంటే జరగబోయే ఈ ప్రార్థనని భక్తిగా మనం చేసుకుంటే భగవంతుడు దానిని మెచ్చుకుంటాడు. కాబట్టి అందరము పూజ అయిన వెంటనే భక్తిగా ఈ తేరు ఊరేగింపులో పాల్గొని ఆ తల్లి ప్రార్థన ద్వారా ఆ దేవుని దీవెనలు మనం పొందుదాం. అందరికీ వందనాలు. మీ స్వామి చాలా అడ్వాన్స్గా ఉన్నాడు. అప్పటికే పోస్టర్ కూడా ఆల్రెడీ బయట పెట్టి ఉన్నాడు. కాబట్టి జూన్ మాసంలో ప్రతి శుక్రవారం రోజున మీ ఫాదర్ ప్లాన్ ఎలా ఉందో కానీ మీరు సాయంత్రం పూజ ఏర్పాటు చేసుకొని ఒక వారము జయశ్రీ హృదయ ప్రార్థన, మరో వారము దివ్యసర్ప్రసాద ఆరాధన ఇలా జరుపుకుంటే బాగుంటుంది. ఇక జూలై మాసము దివ్యసర్ప్రసాద మాసము, ఆ మాసంలో కూడా మీరు ఆరాధన జరుపుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్యబలి పూజను సమర్పించడానికి నాకు ఈ గొప్ప అవకాశాన్ని దయచేసినటువంటి, నాకు ఈ గొప్ప అవకాశాన్ని వసిగినటువంటి మన విచారణకర్తలు, విచారణ గురువులు ఫాదర్ కరుణాకర్ గారికి ఈ ప్రత్యేక సమయంలో ప్రత్యేక విధముగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మరి మీకు అందరికి కూడా మరొకసారి నేను వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ పండుగకి చాలామంది మీ విరాళాలు అందించి ఉన్నారు. అందరి పేర్లను